నిన్న వరల్డ్ వైడ్ గా విడుదలైన శ్రీనివాస మంగాపురం జయకృష్ణ పర్ఫార్మెన్స్ కి ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు ఫిదా. దీంతో తొలి రోజు రికార్డు కలెక్షన్. ఘట్టమనేని జయకృష్ణ నిన్న వరల్డ్ వైడ్ గా రొమాంటిక్ యాక్షన్ డ్రామా శ్రీనివాస మంగాపురంతో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. RX100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కగా బాలీవుడ్ భామ రవీనా టాండన్ కుమార్తె రషా తడాని హీరోయిన్ గా తెలుగు తెరకి పరిచయం అయింది. మోహన్ బాబు, నరేష్, బ్రహ్మాజీ కీ రోల్స్ ప్లే చేశారు. మొదటి రోజు శ్రీనివాస మంగాపురం వరల్డ్ వైడ్ గా 2.2 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు చేసినట్లుగా ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది. తొలి రోజు ఇండియా వ్యాప్తంగా గ్రాస్ వసూళ్లు 1.40 కోట్లకు చేరుకున్నాయి. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుండి అత్యధికంగా 1.30 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రావడం విశేషం. కర్ణాటకలో 5 లక్షలు, తమిళనాడులో 1 లక్ష, మిగిలిన భారతీయ ప్రాంతాల్లో 4 లక్షల గ్రాస్ వసూళ్లు నమోదయ్యాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు 2 కోట్ల నుండి 2.2 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద ఘనమైన బోణి కొట్టింది. అడ్వాన్స్ బుకింగ్స్ లోనే 1 కోటి రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి శుభారంభాన్ని సూచించింది. తెలుగు వర్షన్ రోజు మొత్తంలో సగటున 19.31% ఆక్యుపెన్సీని నమోదు చేయగా ఉదయం షోలు అత్యధికంగా 22% ఫుట్బాల్స్ తో సందడిగా మారాయి. మధ్యాహ్నం 15.77%, సాయంత్రం 17.38% మరియు నైట్ షోలలో 18% ఆక్యుపెన్సీ కనిపించింది. మాస్ కాన్సెప్ట్, జయకృష్ణ ఎనర్జెటిక్ డాన్సులు, యాక్షన్ సన్నివేశాలు అభిమానుల్ని, ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు మోహన్ బాబు విలనిజం, జీవి ప్రకాష్ కుమార్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బలంగా నిలిచాయి. టాక్ పరంగా, రివ్యూస్ పరంగా బాగానే వస్తుండటంతో వీకెండ్ కలెక్షన్స్ మరింత పుంజుకునే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు.